హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకృతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసింది అనుకుంటున్నారా? కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఇప్పటి నుంచి తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. ఇండియా నుంచి వచ్చిన తర్వాత చాలా సిక్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కూడా నాతో యూఎస్‌కి రావడం, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడము కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటి అంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏ టెంపుల్స్‌ని విజిట్ చేశానో అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. కరెక్ట్‌గా నేను వెళ్ళిన టైంలో మేడారం జాతర ఉండే. సో, ప్రతిసారి జాతర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వేములవాడ విజిట్ చేస్తారు. సో, వాళ్ళతో నేను కూడా వేములవాడ వచ్చాను. మనకి కావాల్సిన కొబ్బరికాయ, పూలు ఏదైతే కావాలో అది టెంపుల్ బయట తీసుకుంటేనే బెస్ట్. లోపల చాలా కాస్ట్ ఉంటాయి. అదే ఇక్కడ తీసుకుంటున్నాము. ఇవి తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న లైన్ దేనికి అంటే కళ్యాణం టికెట్స్ తీసుకోవడానికి. అమ్మ నాన్న ప్రతిసారి వేములవాడ వెళ్ళినప్పుడు కళ్యాణం చేపిస్తారు. ఫస్ట్ అయితే కళ్యాణం టికెట్ తీసి పెట్టుకుంటే మళ్ళీ కోడేలు లైన్ చాలా పెద్దగా ఉండే ఆ రోజు. మళ్ళీ కోడేలు లైన్ అయిపోయేసరికి కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది అని ముందే కళ్యాణం టికెట్ తీసేసుకున్నాము. అండ్ కోడేలు కట్టడానికైతే టికెట్ కోసం అయితే చాలాసేపు ఆల్మోస్ట్ 3 hours నిల్చున్నాము లైన్లో. ఎట్ లాస్ట్ టికెట్స్ అయితే దొరికాయి మాకు కోడేలు కట్టడానికి. ఇంకా వెళ్ళి కోడేలు కట్టి దర్శనం చేసేసుకున్నాము. మనకి ఇక్కడ టికెట్స్తోని లడ్డు కూడా ప్రొవైడ్ చేస్తారు. కళ్యాణం, దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పోచమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ పోచమ్మ తల్లికి కోడిని కట్ చేద్దాము అని కోడిని తీసుకుంటున్నాము. అండ్ పోచమ్మ గుడి చాలా రష్ ఉండే. సో, బయట నుంచే మొక్కుకొని కట్ చేపించాము. ఇక్కడ ఇంకా లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. చూసారు కదా, పూజ అయిపోయింది. ఇంకా మేడారం అయితే స్టార్ట్ అయిపోయాము. మేడారంకి వెళ్ళే దారిలో డ్రైవ్ అయితే చాలా బాగుంది. పచ్చని పొలాలు. అండ్ వరంగల్ నుంచి ఒక 3 hours అయితే పడుతుంది. డిపెండ్స్ ఆన్ ఇంకా ట్రాఫిక్ని బట్టి. మేడారంకి మేము సండే వెళ్ళాము. చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము వెళ్ళిన రోజే సీతక్క వచ్చి ఉండే. కొంచెం తను వచ్చిన టైంలో రష్ ఉండే తప్ప మిగతా టైం అంతా చాలా బాగా అయింది దర్శనం. ఫస్ట్ అయితే మేము జంపన్న వాగు దగ్గర ఆగాము. ఇక్కడ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసేసుకొని ఇంకా మన అసలైన గద్దె దగ్గరికి వెళ్ళిపోయాము.
చల్లగా ఉంటుందని తెలియజేస్తూ, తప్పకుండా మీరు మొక్కిన మొక్కులు ఆ తల్లులు స్వీకరించి కనికరించి కొంగు బంగారంలా మీ కోరికలు తీరుస్తారని కూడా తెలియజేస్తూ, మీ అందరి తరఫున కూడా సమ్మక్క సార్లమ్మ. చూసారు కదా, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చాలా టయర్డ్ అయిపోయాము, అందరికీ ఆకలేస్తూ ఉండే. ఇంటి నుంచే మేము పూరి అండ్ ఆలు కర్రీ తెచ్చుకున్నాము. ఇంకా ప్లేస్ కోసం చూస్తూ ఉండే, ఏదైనా మంచి ప్లేస్లో ఆగి తిని మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకున్నాము. ఇక్కడ మేడారంలో మేము గొర్రెని కట్ చేసాము. సో అది వండుకొని తిని నెమ్మదిగా నైట్ వరకు ఇంటికి వెళ్దాం అనేది ప్లాన్. సో ఇప్పుడైతే మంచి అందరము బ్రేక్ఫాస్ట్ తృప్తిగా తినేసాము. తిన్న తర్వాత ఇంకా లంచ్కి వంట స్టార్ట్ చేసేసుకున్నాము. మా మెన్యూ మేడారంలో ఏంటి అంటే, మటన్లోకి బగారా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బగారా పోపు వేసేసారు. అండ్ ఇంకొక స్టవ్ మీద వైట్ రైస్ అవుతూ ఉంది. బగారా అవుతూ ఉండగా ఇంకా మటన్ని మంచిగా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాము. చూసారు కదా, మటన్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా మటన్ కర్రీ కూడా వండేశారు. ఎందుకో తెలీదు, ఇలా పొయ్యి మీద వండితే వంటలు చాలా బాగా కుదురుతాయి కదా. మటన్ కానీ బగారా అన్నీ కూడా బాగా కుదిరాయి. ఇంటి నుంచే పచ్చి పులుసు తెచ్చుకున్నాము. సో కంప్లీట్ మెన్యూ ఉండే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ మేము వంట చేసుకున్న ప్లేస్ ఎందుకో మాకు నచ్చలేదు, చాలా ఎండగా ఉండే. సో ఇంకా అన్ని వంటలు అయిన తర్వాత అవన్నీ కార్లో పెట్టేసుకొని ఇంకా మామిడి తోటకి వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే కార్కి 100 రూపీస్ చార్జ్ చేశారు. బట్ వర్త్ అనిపించింది. ఇక్కడ మంచిగా నీడలో కూర్చొని మంచిగా లంచ్ చేసేసాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదా మేడారం జాతర ఎలా అయిందో. ఇది హుజరాబాద్లో సంతోష్ మాతకి ఓడిబియ్యం పోయడానికి టెంపుల్కి వెళ్తున్నాము. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో. మా పెళ్ళప్పుడే మా అత్తమ్మ నాతో అండ్ మా ఆడపడుచుతోని ఓడిబియ్యం పోయించాలి అనుకున్నారు. బట్ కుదరలేదు. సో ఈసారి వచ్చాను కదా ఇండియాకి అని చెప్పేసి ఓడిబియ్యం పోయడానికి తీసుకెళ్తున్నారు టెంపుల్కి. ఇదే ఫస్ట్ టైం నేను ఆ టెంపుల్కి వెళ్ళడం. ఇది హుజరాబాద్లో మా ఇంటికి దగ్గరలో సంతోష్ మాత టెంపుల్. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుండే. ఇదే ఫస్ట్ టైం నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా వెళ్ళడము. ఒకవేళ మీరు హుజరాబాద్కి లోకల్ అయితే ఈ టెంపుల్ మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దేవునికి కొబ్బరికాయ కొట్టేశాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా సంతోష్ మాతకి ఓడిబియ్యం పోయడానికి వెళ్ళాము. కృపాకటాక్షుని బ్రహ్మాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అందరికి వచ్చిన సంకల్పితమనోవాంఛిష్టకామ్యాంతబలైద్యర్థం ప్రాప్య లక్ష్మీ ప్రాప్యర్థం ప్రాప్య లక్ష్మీ స్థిర నివాస యోగ్యతాబలైద్యర్థం మమ అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ధన अस्य प्राणापानात्यन्तरचरोचनाविके मनीषत्वाः यत्वा पृथ्वपुरो मन्दिरायोत्यात्मतोके तत्त्वगुणस्तोद्दीपयामसि अस्ते मन्दिरौक्यस्य. ఇంకా ఓడిబియ్యం పోసిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి రావడం అని చెప్పాను కదా, చాలా బాగుండే. అండ్ ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా ఇండియాలో నేను ఇవన్నీ టెంపుల్స్ తిరిగాను. అండ్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.